गुड मॉर्निंग दिल्ली दिल्ली दिल वालों की है అదే ఆంటీ ఈ మధ్య అందరూ బ్యాంక్ లో లోన్ తీసుకుని లండన్ పారిపోతున్నారు కదా బ్యాంక్ మేనేజర్ భయపడుతున్నాడు. ఇల్లు వాటిలో వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాంలే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్ హాయ్ మాయా. హాయ్ భరత్. హాయ్ హాయ్ రఘు. ఆఫ్టర్ సో మెనీ డేస్ సార్. మీరెవరు సార్ నా సీట్లో కూర్చున్నారు? సార్ నన్ను ఈ బ్యాంక్ లో మేనేజర్ అంటారు, తెలిసిన వాళ్ళు బొక్క పరమేశ్వరరావు అంటారు, పిల్లలు నానా అంటారు, పెళ్ళం ఏరా అంటారు, అదే ఫాదర్ మదర్ ఏరా అంటారు. చాలా డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలా? సారీ సార్ మీరు ఇక్కడ నా సీట్లో ఏం చేయమంటావయ్యా? ఏం చేయమంటావు? నా 30 సంవత్సరాల సర్వీస్ లో 30 రోజులు లీవ్ పెట్టుంటా. నీ 3 సంవత్సరాల సర్వీస్ లో 365 రోజులు లీవ్ పెట్టావు. అసలు నిన్ను కదా అనాల్సింది. నీకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ ఇచ్చారు చూడు, వాళ్ళని అనాలి. నీకేమో లీవ్ ఇమ్మంటారు, నన్నేమో నీ జాబ్ కూడా చేయమంటారు. ఎట్లా కావడం? అంటే ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడటం కోసం వెళ్ళాను సార్. అదే నువ్వు ఇలా చెప్పిన ప్రతిసారి ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకొచ్చి టీవీ ముందు కూర్చోబెడతాను. అక్కడ మ్యాచ్ వచ్చుద్ది కానీ నువ్వు కనపడవే. ఏమయ్యా నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు సార్. అది కాదు సార్, కోచ్ కెప్టెన్ కలిసి నన్ను తొక్కేశారు సార్. 12th మ్యాన్ అని చెప్పి బెంచ్ మీద కూర్చోబెట్టారు సార్. పోనీ ప్లేయర్స్ కి ఎప్పుడైనా మంచి నీళ్ళని ఇచ్చావా? సార్ నేను ప్లేయర్ ని సర్వర్ కాదని చెప్పాను సార్. అదిగో చూడు, ఈ ఈగోనే వద్దని చెప్పింది. ప్లేయర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి. ఓకే సార్, అట్లయితే నెక్స్ట్ మ్యాచ్ లో వాటర్ ఇస్తాను సార్. అంటే నెక్స్ట్ మ్యాచ్ కూడా ఆడవా నువ్వు? సర్లే, ఇందులో ఉన్న వాళ్ళందరికి ఫోన్లు చేయి. లోన్ కట్టను వాళ్ళ సార్? కరెక్ట్ టైం కట్టిన వాళ్ళకి. అంటే వాళ్ళు అలా వదిలేసావు అనుకో బ్యాంకులు మర్చిపోతారు, నువ్వు గేమ్ని మర్చిపోయినట్టు. ఇందులో 1000 నెంబర్లు ఉన్నాయి, కనీసం 500 మందిని ఇవాళ సాయంత్రం లోపల అప్రోల్ చేయవా? సార్ 1000 మందికి మిస్ కాల్ ఇవ్వడానికే సాయంత్రం అవుతుంది, ఇంకా లోనా? నువ్వు గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చోడానికి 4 రోజులు లీవ్ పెట్టడం కాదు, వచ్చిన మొదటి రోజు ఎంత మందిని అప్రోల్ చేసావనేదే ఇంపార్టెంట్. నీ కోచ్ కెప్టెన్ లాగా నేను దుర్మార్గుడు కాదయ్యా. ఈ మ్యాచ్ లో నువ్వు ఒక్కడే ప్లేయర్ కుమ్మే అంతే. సార్ సార్ నువ్వు ఇంకేం ఇదేం సార్? ఇది మాట్లాడకు. చాలా అన్యాయం సార్. రామకృష్ణ గారు, ఇదా 1000 మంది ఫైలే కదా? అవును సీన్ గారు. ఇందులో మినిమం 500 మందిని అప్లోడ్ చేసామని అడిగాడా? మీకెలా తెలుసు? మీ కుర్చీ ఖాళీగా ఉంటేనే మా అందరికి ఫైల్ ఇచ్చి కూర్చోబెట్టాడు. అదేంటని అడిగితే టీమ్ స్పిరిట్ అన్నాడు. అంటే వీళ్ళందరూ మీరు ఆల్రెడీ కాల్ చేశారనమాట. చేసాం. ఏమన్నారు? తిట్టారు. తిట్టారా? కొంతమంది అయితే బూతులు కూడా తిట్టారు. అయితే మీరేం చేశారు? ఫోన్లోనే కదా దులిపేసుకున్నాం. అయితే ఇప్పుడు మేకేకర్నా? అదే పని మళ్ళీ చేయాలి. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. మీకు పర్సనల్ లోన్, హోమ్ లోన్, గోల్డ్ లోన్ ఏమైనా సీన్ గారు ఇప్పటి ఆడాలి మరీ ఓపెన్ అయిపోయారండి. నెక్స్ట్ కాల్ చేయండి, క్లోజ్ చేద్దాం. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. ఓన్లీ బీప్ 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 లైక్ దట్. అవును సీన్ గారు. చూడండి రామకృష్ణ గారు, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మొదటిది దులిపేసుకోవడం, రెండోది దులిపేయటమే. ఫస్ట్ ఇది కష్టమైనప్పుడు రెండోది చేసేయండి, రెచ్చిపోండి. రివర్సా? ఏమండి వాళ్ళు అన్న ఫోన్ లో విష్ణు సహస్రనామం చదువుతున్నారండి, భక్తితో వినడానికి. బూతులు సార్ అయ్యే. కరెక్ట్ సార్, మాటకు మాట, బూతుకు బూతు. మీరు రెచ్చిపోండి, మీ వెనకాల నేనున్నాను. హలో, నా పేరు రామకృష్ణ అండి, ఎస్బిడి నుంచి మాట్లాడుతున్నాను. ఇంట్రెస్ట్ లేదని ఎవరండి చెప్పింది? పర్సనల్ లోన్ కి 12.5%, హోమ్ లోన్ కి 9.5%, గోల్డ్ లోన్ కి 8.5%. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఏంటి లిమిట్స్? ఏంటి క్రాసింగ్ ది లిమిట్స్? అవసరం అయితే బార్డర్స్ కూడా క్రాస్ చేస్తా, అదే నా డ్యూటీ. ఏంటి కాకపోతే ఏంటే అంట. ఏంటంట? నేను మరీ ఇంత సెన్సిటివ్ గా ఉంటే నన్ను ఎక్కేస్తారని నా ఫ్రెండ్ పీతల్ సీన్ గారు చెప్పారు. నా పక్కన ఉన్నారు తెలుసా? ఏంటి ఫినిష్? ఏంటి ఫినిష్ చేస్తావు? ఏంటంట? రామకృష్ణ గారు, ఏం సీన్ గారు ఎలా ఇచ్చాను? అంతా బానే ఉందండి. గొడవ మధ్యలో ఇంటి పేరుతో సహా నా పేరు ఎందుకు చెప్పారండి? టీమ్ స్పిరిట్ సార్. ఇంకా నయం వశిష్ఠ గోత్రం అని చెప్పలేదు. ఈసారి చెప్తాను సీన్ గారు. ఫోన్లో ఫుట్బాల్ ఆడేసాను. అవును సార్. మేనేజర్ క్యాబిన్ ఇక్కడ.
కత్తిలో ఉంది కదా రామకృష్ణ గారు. కత్తులు ప్లేడ్లు మనకెందుకులే సీన్ గారు, కోసుకుపోతాయి. ఏం మాట్లాడుతుంది రామకృష్ణ గారు? మనోడు తండ్రి కోల్డ్ అయిపోయాడు. రాంగ్ సైడ్ రబ్ చేసి ఉంటాడు, మనోడికి రబ్బింగ్ ప్రోగ్రామ్ పెట్టేసింది. వచ్చేస్తాను. రండి మేడం, రండి. ఇదిగో మేడం, మీరు అడిగిన రామకృష్ణ ఇతనే. హలో, ఫోన్ లో నన్ను ఏమే ఏంటే అన్నది నువ్వేనా? అవును ఆయనే. అయితే ఇప్పుడేంటి? థ్యాంక్ యూ ఫర్ యూ సపోర్ట్ సీన్ గారు. టీమ్ స్పిరిట్ అండి. ఏంట్రా స్పిరిట్ లిక్కరు? మిస్టర్ మేనేజర్, మేడం. ఇవాళ సాటర్డే క్లోజింగ్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మండే మార్నింగ్ 10:30 కల్లా నా మొత్తం అకౌంట్స్ క్లోజ్ చేసి యాక్సిస్ బ్యాంక్ కి మార్చేయండి. అయ్యో, ఆవేశంలో ఏ డెసిషన్ తీసుకోవద్దు మేడం. నైట్ కూర్చొని పెగ్గేస్తూ కూల్ గా ఏసీ వేసుకొని కూల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మేడం. అంటే ఏంటి? లోన్ ఎప్పుడు తీసుకోవాలో వీడు చెప్తాడు, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాలో నువ్వు చెప్తావా నాకు? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. ఏంటి సార్ ఆవిడ బతిమాలతారు? మన బ్యాంకులో ఉన్న శతకోటి ఎంటుకల్లో ఒక ఇంటికి ఇవిడి. అమ్మ నువ్వు లాంచ్ చేయొచ్చమ్మా. నన్ను వెంట్రుకంటావా? అంటాము. అయితే ఏంటంట? రామకృష్ణ గారు టీమ్ స్పిరిట్ అండి. ఆ షేక్ హ్యాండ్ ఏంట్రా? ఆ నవ్వులేంటి? మేనేజర్, మేడం, మండే 10:30కి యాక్సిస్ బ్యాంక్ నుంచి అకౌంట్స్ హ్యాండ్ ఓవర్ చేసినట్టు కాల్ రాకపోతే నేను కన్స్యూమర్ కోర్ట్ లో ఉంటాను, నువ్వు నటి రోడ్డు మీద ఉంటాను. గుడ్ బై. ఓకే ఓకే, బై బై బై. చాలా మందిని చూసాను మేడం, బ్యాంకులో మేడం, నీలాంటి వాళ్ళని. మేడం. వెళ్ళు. బ్యాంకులో 100 కోటి వెంట్రుకలు ఉంటాయి. ఈ బ్యాంకుకి ఆవిడ ఒకటే వెంట్రుక. అసలు ఆ వెంట్రుక చిచి ఆవిడ అకౌంట్స్ కోసమేనయ్యా ఈ బ్రాంచ్ ఓపెన్ చేసింది. ఆవిడేమన్నా పెద్ద పుడింగా? ఇప్పుడు ఇంకే ఐశ్వర్య మ్యామ్, ఐశ్వర్య రాయ్ కాదు కదా. ఆవిడ కంటే ఎక్కువ. బ్లూ కార్ట్ ఇండియాకే మేనేజ్మెంట్ హెడ్. మీకు విషయం తెలుసా? మేడం తలుచుకుంటే ఆవిడే ఒక బ్యాంక్ పెట్టేయగలదు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఎట్టమన్నా చూద్దాం. ఈ నోటు దోలే వద్దంది. ఇదంతా నాకు తెలియదు. ఆవిడ ఒక్కరోజు టైం ఇచ్చింది నాకు. అదే ఒక్కరోజు మీ ఇద్దరికి ఇస్తున్నాను. ఆవిడ అకౌంట్స్ అన్ని ఈ బ్యాంక్ లో ఉండేలా చూడాలి. లేకపోతే మీ ఇద్దరు ఈ బ్యాంక్ లో లేకుండా నేను చూస్తా. సార్ ఎవడా రై? అయితే ఓకే. హలో, కాజాబాయ్. కాజాబాయ్ ఇప్పుడు కుదరదంటే ఎలా? ఆల్రెడీ గెస్టులు కూడా వచ్చేసారు. మనల్ని అంటుంది. మనుషులు లేకపోతే కనీసం నువ్వన్నరా? ఈ రోజు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. కృష్ణ గారు మనం ఎస్కేప్ అవడం బెటర్ అండి. హలో, మీరు ఐశ్వర్య మ్యామ్. మీరెవరు? సల్మాన్ అండ్ షారుఖ్ అండి. మీరు ఉండండి సీన్ గారు. ఏమైంది బాబీ? ఇక్కడికి కూడా వచ్చారా? కనిక ఫోన్ ఇవ్వు, పోలీసులకు ఫోన్ చేస్తా. మేడం 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 ప్లీజ్ మేడం, మేము చెప్పేది ఒక్కసారి వినండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. జస్ట్ వెంట్రుకే కదా. స్పెల్లింగ్ మిస్టేక్ Shut మేడం. up. ప్లీజ్ మేడం. జస్ట్ గెట్ అవుట్. ఈ మాట తప్ప మీరు ఏమైనా చెప్పండి మేడం, మేము చేస్తాం. అవును మేడం. కనిక వీళ్ళని తోసేయ్ ఇప్పుడే. గుండమ్మ నువ్వేనా చెప్పు. ఏంటి? అమ్మ 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 పాంత ఫిగర్ లో మీరేనా కొంచెం ఏమా చెప్పండి. ఫిగర్స్ మీరన్నా ఆవిడ కొంచెం చెప్పండి అమ్మా. ఏంటి సార్ ఇప్పుడు ఎప్పుడు చూసినా నలుగురు బౌన్సర్లు వేసి తిరుగుతుంది, మన పని వద్దంటారా? అవపోతే వదులుతామా ఏంటి? యా. కాళ్ళు మేము పడిపోం సీన్ గారు. కనిక ఏం చేస్తున్నావే? ఏమే, మీకు ఏం గొడవలు ఉన్నాయో తెలియదు నాకు. బట్ ఇప్పుడు మనం ఏం చెప్పినా వింటారు ఇల్లు. అసలే కాజాబాయ్ కూడా హ్యాండ్ ఇచ్చాడు కదా. సో వీకెండ్ కూడా వేస్ట్ అయిపోతుంది. నువ్వు ఆగవే, నువ్వు ఒప్పుకోవే, మనం వాడేద్దాం. నో నో నో, దానికి వీళ్ళు వద్దంటే వద్దు. నువ్వు వాడకు, నాకు వదిలే. నీకు వాళ్ళ సంగతి తెలియదు కదా. వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు కదా. ఒక్క నిమిషం టైం ఇవ్వు, మొత్తం సెట్ చేయాలి. కనిక సీన్ గారు, నిజంగా బ్లూ కార్ట్ మీద ఈ పాప ఎంత సంపాదించిందంటారా? ఏమోనండి ఫిగర్లు చూస్తే నాకు డౌట్ గా ఉంది. ఏదైతేనే ఫిగర్లు బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇలాంటి సెటప్ మనకే ఒకటి ఉండాలి. మన అకౌంట్స్ ఓకే అయిపోతే నలుగురు ఐదు ఎంకరేజ్ చేద్దాం. గుండమ్మా, పర్ఫార్మెన్స్ వేస్ట్. ఇంతకీ మేడం గారు ఏమన్నారండి? తను మీ మీద చాలా కోపంగా ఉంది. మీరే ఎలాగైనా ఆమెను ఒప్పించాలండి, లేకపోతే మా జాబ్స్ పోతాయి. నాకేంటి? సీన్ గారు, మీరు మా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? హలో హలో హలో, అలా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి. అక్కడ లెఫ్ట్ తీసుకోండి. 200 మీటర్స్ దాటాక రైట్ తీసుకోండి. అక్కడ లెఫ్ట్ లో 4th షాప్. అది ఆగ్రా వైన్స్ షాప్ ఏంటి? నేను చెప్పేది అదే షాప్. అక్కడికి వెళ్ళి 8 బీర్లు తీసురండి. చూడగానే అనుకున్నాను మీరు నేను బీర్లు మానేత్తే కానీ సన్నబడం. తాగడానికి కాదు, తలంటుకోవడానికి. బీర్తో తలంటుకుంటే జుట్టు పట్టులా అవుతుంది. దానికి బీర్ షాంపూలు ఉన్నాయి కదా, బీర్ ఎందుకో? తల్లి పాలకి డబ్బా పాలకి తేడా లేదా? దానికి దీనికి పోలికేంటి రామకృష్ణ అదే గారు? నాకు అర్థం మీకు కావట్లేదు. పోలిక కావాలా, హెల్ప్ కావాలా? జాబ్ కావాలి. రండి సీన్ గారు, ఇంకా ఎక్కడ ఉంటే స్నానాన్ని కూడా బీర్లు అంటారు. బాబు 2 స్ట్రాంగ్ బీర్లమ్మా. ఇలా ఉంటాయి ఓకేనా? చిల్డా హాటా? కూలింగ్ పోలేదు కదా? మేడం గారు కులేయరా? తెలియకపోతే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అసలు మీలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పలేదు. గెట్ అవుట్. అది తప్ప మీరేం చెప్పినా చేస్తాం.
రేపు 11 న్యూటన్ కేఫ్ వచ్చి అక్కడ అంతా సెట్ చేసేస్తా. ఓకే మేడం వెళ్ళు. పర్లేదు ఉంచుకో. సెట్ చేశారు. సారీ అండి నాకు పెళ్ళైపోయింది. ఆ? నేను ఉంచుకోమంది బిల్లుని. మన డబ్బులు ఎవరుతారు? మీకు డబ్బులు కావాలా హెల్ప్ కావాలా? జాబ్ కావాలి. మీకు బిల్ కావాలా? Hey, we must try pizza over here. ఆదా బరిసే అండి. ఏంటి మీరు